ప్రజల సమస్యలు కనుక్కొని మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మేము ఆ ఆదేశాల ప్రకారంగానే మీరు అందరూ చూసుకున్నారు. ఆల్రెడీ 2 గ్యారెంటీలు 6 గ్యారెంటీలలో అమలు చేయడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ వస్తున్నామా? మీ అందరికీ ఫ్రీ బస్. నేను అన్ని చోట్ల కూడా ఇదే కోరుతున్నా. స్కూల్ బస్ టైమింగ్ లో మహిళలు బైక్ పెట్టండి. స్కూల్ బస్ టైమింగ్ లో పిల్లలకు స్కూల్ పోవడానికి ఆ సౌకర్యం కల్పించండి. తర్వాత మీరు దినమంతా మీరు ఫ్రీ బస్ సేవలు వాడుకోండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు కూడా మనకు ఆ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పుడు నిన్ననే మన సమ్మక్క సారలమ్మ జాతరలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు మీకు 500 రూపాయల గ్యాస్, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా మీకు త్వరలోనే అమలు చేస్తామని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. మాకు కూడా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మనకు రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలి, తొందరగా వేగవంతంగా పనిచేయాలని చెప్పి కూడా వారు మాకు ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజే కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తాను. చెన్నూరు ప్రాంతంలో ఏదైతే సమస్యలు నేను క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు సమస్యలు చెప్పినారో ఆ సమస్యల గురించి కూడా అన్ని చోట్ల కూడా కొన్ని నిధులు పెట్టడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనకి ఈ పట్టా భూముల సమస్య ఉంది. ఎందుకంటే నేను వచ్చేటప్పుడే బుక్కలగుంటలో కొందరు వ్యక్తులు నాకు అడిగినారు, సార్ మాకు పట్టాలు ఇచ్చినారు, మళ్ళీ ప్రభుత్వం భూమి వాపసు తీసుకుంది, మీరు దీంట్లో చొరవ తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా ప్రజా పరిపాలనలో ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు వారు అన్నారు, ఇవన్నీ కూడా సమస్యలు మనము త్వరలోనే కూర్చొని ఈ పరిష్కరించి ఇది ఎట్లా సమస్యను ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి వారి ఆలోచన కూడా అట్లనే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇదే సమస్య ఉంది. ఈ సమస్యను నేను కూడా ముఖ్యమంత్రి గారితో మళ్ళీ ఒకసారి చర్చించి మాట్లాడి ఎట్లనన్నా ఇక్కడ మంచిగా చేయాలని చెప్పి నేను ముందుకు వెళ్తాను. మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రత్యేకంగా ఈ గద్దరాడిలో ఉన్న మన ప్రజలు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. మీకోసం సైడ్ డ్రైన్స్ కోసము, రోడ్ల కోసము మంచిగా నిధులు నేను ఈసారి ప్రపోజ్ చేస్తున్నాను. మీకు ఈ ప్రాంత ప్రజలకు మీకు ఇబ్బందులు లేకుండా మీ రోడ్ల విషయమైనా కానీ, సైడ్ డ్రైన్స్ విషయమైనా కానీ, మంచినీటి విషయమైనా కానీ ఈ 3 సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరించి ప్రజలకు మీ అందరికీ కూడా ఏదైతే సౌకర్యం కల్పించాలో ఈ సౌకర్యం కల్పిస్తానని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను.